సో నెక్స్ట్ ప్రోగ్రామ్ input.c. అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఎలా రీచ్ చేయాలో తెలుసుకుందాం. సో int x అన్నారు, x అనే వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లోకి మనం ఒక వాల్యూని రీచ్ చేయాలి, అది కూడా కీబోర్డ్ నుంచి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో ప్రింటర్ స్టేట్మెంట్ రాస్తాం, ఎంటర్ ఏ వాల్యూ. సో ఎంటర్ వాల్యూ అనగానే యూజర్ మనకి ఒక వాల్యూ ఇస్తాడు, ఆ వాల్యూని మనం రీడ్ చేసి ఎక్స్లో కాపీ చేసుకోవాలి. సో దానికోసం మనం scanf అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సేమ్ printf లాగే scanf అనమాట. printf అనేది డేటాని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది, scanf అనేది డేటాని రీడ్ చేస్తుంది, కీబోర్డ్ నుంచి రీడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో దీనికోసం ఏం చేద్దాం, మనం ఆ వేరియబుల్ని దేంట్లోకి రీడ్ చేయాలంటే x అనే వేరియబుల్లోకి రీడ్ చేయాలి. సారీ, ఆ వాల్యూని మనం x అనే వేరియబుల్లోకి రీడ్ చేయాలి. సో %x అనండి, అంటే ఎక్స్లోకి రీడ్ చేయాలి కాబట్టి దానికి %x అని ఇవ్వాలి. సో ఇక్కడ %d అని ఇవ్వాలి. %d ఎందుకంటే x అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %d కాబట్టి. ఒకవేళ x కనుక ఫ్లోట్ అయితే అక్కడ %f ఇవ్వాలండి. సో ఇప్పుడు ఏం చేసాం, మనం ఈ ప్రోగ్రాంలో scanf అని చెప్పి %d, %x అంటే x అనే వేరియబుల్లోకి మనం డేటా రీడ్ చేయబోతున్నాం. ఓకే, అయిపోయిన తర్వాత printf స్టేట్మెంట్ ఒకటి రాస్తామండి. printf స్టేట్మెంట్లో ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు %d అని ప్రింట్ చేస్తున్నాం. సో x ఈక్వల్ టు అని ప్రింట్ అవుద్ది, ఆ %d ప్లేస్లో ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, x ప్రింట్ అవ్వాలి. సో x ఇచ్చాం అక్కడ, ఆ %d బదులు xలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. xలో ఉన్న వాల్యూ ఏంటంటే మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తాను, ఎంటర్ ఏ వాల్యూ ఉంది. సో 25 ఇచ్చాను. మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు 25 అని వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను నేను, x ఈజ్ ఈక్వల్ టు 25. సో ఈ విధంగా మనం ఇన్పుట్ని రీడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఒకే నెంబర్ రీడ్ చేసాం, ఇదే ప్రోగ్రాంలో మనం 2 నెంబర్స్ రీడ్ చేద్దాం. దీన్ని సేవ్ చేస్తున్నాం వేరే ప్రోగ్రామ్గా, input1.c అని చెప్పాను నేను దీనికి. సో 2 నెంబర్స్ రీడ్ చేయాలంటే x, y అందాం. ఓకే, x, y, z అన్నాను. సో మనం 3 నెంబర్స్ రీడ్ చేద్దాం. ఎంటర్ 3 వాల్యూస్ అందాం. ఓకే, ఎంటర్ 3 వాల్యూస్. ఇక్కడ మనం 3 వేరియబుల్ రీడ్ చేద్దాం కాబట్టి %y, %z 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 వేరియబుల్స్కి పర్సంటేజ్ కాదు, %x, y, z. సో ఇక్కడ మనం %d. సో ఈ డబుల్ కోట్స్లో మనం %d అని 3 ఒకే ప్లేస్ పక్క పక్కన ఇచ్చాం, కామాస్ ఏమీ లేదు, కానీ బ్రాకెట్స్ తర్వాత డబుల్ కోట్స్ తర్వాత మనం %x, %y, %z ఈ మూడింటి మధ్యలో కామా ఇవ్వాలండి. సో ఎక్కడైతే కామా అవసరం లేదు, జస్ట్ రీడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఫైనల్గా ప్రింట్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేద్దాం అంటే 3 వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. సో y ఈజ్ ఈక్వల్ టు %d, x ఈక్వల్ %d, y ఈజ్ ఈక్వల్ %d అండ్ z ఈజ్ ఈక్వల్ టు %d. సో 3 %d ఇచ్చామండి. x ఈజ్ ఈక్వల్ టు x పక్కన ఒక %, y పక్కన ఒకటి, z పక్కన ఒకటి. సో ఇక్కడ కూడా అదే ఆర్డర్లో ఇద్దాం, x, y, z అని ఇద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రాము ఎంటర్ 3 వాల్యూస్ అని అడుగుతుంది. తర్వాత scanf అనగానే మనం 3 వాల్యూస్ ఎంటర్ చేస్తాం. ఆ మూడింటిని ఫస్ట్ వాల్యూని xలో, సెకండ్ వాల్యూని yలో, థర్డ్ వాల్యూని zలో స్టోర్ చేస్తుంది. తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే xలో ఉన్న వాల్యూ, yలో ఉన్న వాల్యూ, zలో ఉన్న వాల్యూ 3 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేస్తాను, ఎర్రర్స్ ఏమి లేవు. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, ఎంటర్ 3 వాల్యూస్ ఉంది. నేను 10, 20, 30. సో x ఈక్వల్ 10, y ఈజ్ ఈక్వల్ 20, z ఈక్వల్ 30. సో ఆ విధంగా మనం ఎన్ని వేరియబుల్స్ అయినా ఒకే స్టేట్మెంట్లో రీడ్ చేసుకోవచ్చు. సో ఒకే scanf యూజ్ చేసి మనం ఎన్ని వేరియబుల్స్, కాకపోతే ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఈ 3 % డీల్ ఎందుకంటే ఆ 3 వేరియబుల్స్ ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి. ఈ 3 కనుక
ఫ్లోట్స్ అయితే 3% ఎఫ్లు ఇవ్వాలండి. ఒకవేళ ఫస్ట్ 2 నెంబర్స్ ఇంటిజర్స్ అయ్యి థర్డ్ది ఫ్లోట్ అయితే 2% డీస్ ఇచ్చి థర్డ్ది %f ఇవ్వాలి. సో అలాగే మనం ఎనీ డేటా టైప్ను ఒకే స్కాన్ఎఫ్ యూజ్ చేసి మనం రీడ్ చేసుకోవచ్చు కదా, ఇంటిజర్ అయినా ఫ్లోట్ అయినా ఏదైనా సరే. సో ఎందుకంటే ఈ స్కాన్ఎఫ్ అనేది మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ మీద బేస్ అయ్యి మాత్రమే మనం అవుట్పుట్ని చూపిస్తాం. సో ఈ ప్రోగ్రామ్ మాత్రం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో మనం ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో లోన్ అమౌంట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 3 ఇన్పుట్ తీసుకుని దానికి ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. సో ఈ ప్రోగ్రాంలో చూడండి 4 ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకున్నాం మనం. దీంట్లో పిఎన్ఆర్, పి అంటేనేమో లోన్ అమౌంట్, దట్ ఈస్ ప్రిన్సిపల్ అమౌంట్, ఎన్ అంటేనేమో నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఎంటర్ లోన్ అమౌంట్ అన్నాం. వాడు ఇచ్చిన దాన్ని మనం పీలోకి రీడ్ చేసుకున్నాం. సో లోన్ అమౌంట్ అనేది పీలోకి స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నాం. ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఎన్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆర్లోకి స్టోర్ చేసాం. జస్ట్ 3 ప్రింట్ఎఫ్లు 3 స్కాన్ఎఫ్లు. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు %d, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలని మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఫార్ములా తెలుసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ బై 100, పిఎన్ఆర్ బై 100 అనమాట. సో ఫస్ట్ పిని ఎన్ని ఆర్ని మల్టిప్లై చేసి ఆ మొత్తాన్ని 100తో డివైడ్ చేయాలి, పిఎన్ఆర్ బై 100. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. ఎర్రర్ చూడండి. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే స్టేట్మెంట్ మిస్సింగ్ వచ్చింది, ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది. సో కంపైల్ చేశాను, మళ్ళీ నో ఎర్రర్స్. సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే ఇది ఏమవుతుందంటే లోన్ అమౌంట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 3 అడుగుతుంది. 3 ఇచ్చిన తర్వాత ఈ లైన్లో మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ కింద లైన్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అని చెప్పి ఆ వాల్యూని ప్రింట్ చేసాం. సో రన్ చేస్తున్నాం. ఎంటర్ లోన్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ లోన్ అమౌంట్ అనుకోండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. సో ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 240 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనమాట. ఆ 2 ఇయర్స్కి 12% అన్నమాట. ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్ 240 రూపీస్. సో ఇక్కడ ఇంటిజర్ రేంజ్ తక్కువ కాబట్టి మనం పెద్ద పెద్ద నెంబర్స్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ రేంజ్ సరిపోదు. సో మనం ఏం చేద్దామంటే ఇంటిజర్ బదులు లాంగ్ ఇంట్ అని తీసుకుందాం. లాంగ్ ఇంటిజర్, ఇవన్నీ లాంగ్ ఇంటిజర్స్ అంటే ఇప్పుడు మనం ఇంటిజర్ కన్నా పెద్ద వాల్యూని స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ లాంగ్ ఇంట్ యూజ్ చేసి ఎంత పెద్ద నెంబర్కైనా మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. సో ఇవన్నీ ఇంటిజర్స్ కాబట్టి %d వాడాం మనం, కానీ ఇది లాంగ్ ఇంట్ కాబట్టి %ld. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మనం చూసాం కదా ముందు క్లాస్లో. ఇంటికైతే d, దీనికైతే లాంగ్ ఇంట్కైతే ld, ఇది కూడా ld. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేద్దాం. ఎంటర్ లోన్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years, ఇంట్రెస్ట్ రేట్ 12%. సో 48,000 అనమాట. అంటే ఇప్పుడు లోన్ అమౌంట్ 2 lakhs ఉన్నప్పుడు 2 lakhs ఇంటూ 2 ఇప్పుడు ఎంత అవుతుంది? అది 4 lakhs అవుతుంది. 4 lakhs ఇంటూ 12 అంటే ఎంత అవుతుంది? 4 lakhs ఇంటూ 12 అంటే 48 lakhs అవుతుంది. ఓకే, 48 lakhs అనేది మన యాక్చువల్గా ఇంటిజర్ వేరియబుల్లో 32,768 నుంచి -32,768 నుంచి +32,767 వరకు స్టోర్ చేయగలం. సో 32,000 కంటే ఎక్కువ స్టోర్ చేయాలంటే మనకి ఈ లాంగ్ ఇంట్ వాడతాం అన్నమాట. ఓకే, లాంగ్ ఇంట్కి ఇంటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఫార్మాట్ స్పెసిఫైర్ దగ్గర మాత్రం d బదులు ld అని వాడతాం. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం.